యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా బీటెక్ రవి అదుగుట్టు రఘునాథ రెడ్డి వేంపల్లె ఇన్ఛార్జ్ అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది। ఇక అసలు విషయానికి వద్దాం। పులివెందులతో పాటు వేంపల్లెను కూడా అభివృద్ధి చేయాలి। వేంపల్లెను సతీష్ రెడ్డిని దీటుకొని సతీష్ రెడ్డి కన్నా ఎక్కువగా మన సత్తా చూపించాలి అనే ఉద్దేశంతో బీటెక్ రవి వేంపల్లెపై దృష్టి పెట్టినట్టు ఉంది। ప్రతి అంశాన్ని వేంపల్లె అభివృద్ధి మీద దృష్టి సారిస్తూ వేంపల్లె ఇన్ఛార్జి ఎవరు అందుగుట్టు రఘునాథ్ రెడ్డికి అప్పచెప్పారు। అందుగుట్టు రఘునాథ్ రెడ్డి ఆయన శివాపురం మండలంలో గ్రామం। ఆయన వేంపల్లె ఇన్ఛార్జిగా అప్పచెప్పడం వల్ల అందుగుట్టు రఘునాథ్ రెడ్డి కూడా తనదైన శైలిలో ఆయన పావులు కలుపుతూ ఉన్నారు। ప్రతి ఒక్క అంశాన్ని అధికారులు కావచ్చు, ఆ తర్వాత కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరినీ కలుపుకుని ఆయన ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు। బీటెక్ రవి ఆదేశాల మేరకు వేంపల్లె పట్టణం అంతా ఆయన కలయి తిరుగుతూ వేంపల్లెలోని ఉన్నటువంటి పలు గ్రామాల్లో ఆయన కలయి తిరుగుతూ గ్రామ నాయకులను, ఆ తర్వాత గ్రామ పెద్దలను, ఆ తర్వాత గ్రామ కార్యకర్తలను అందరినీ ఒకే గుడికి నడిపిస్తూ ఆయన అందుబాటులో ఉంటూ ప్రతిరోజు వేంపల్లె పట్టణంలో ఉంటూ అధికారులకు సూచనలు, సలహాలు, కార్యకర్తలకు, నాయకులకు సూచనలు, సలహాలు ఇస్తూ ఆయన వేగవంతంగా దూసుకుపోతూ ఉన్నారు। అంటే వేంపల్లె పట్టు కోసం అందుగుట్టు రఘునాథ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టు ఉంది। అందులో భాగంగా ప్రతి కార్యక్రమము బీటెక్ రవి అనుసంధానంతో బీటెక్ రవి వేంపల్లెకు వస్తూ ఉంటాడు। ఆ తర్వాత అందుగుట్టు రఘునాథ్ రెడ్డి కూడా తనదైన శైలిలో అందరినీ కలుపుకొని వెళ్తూ పులివెందుల కన్నా వేంపల్లె మీదనే ఎక్కువ నిఘా పెట్టినట్లు తెలుస్తూ ఉంది। ఈ అందుగుట్టు రఘునాథ రెడ్డి కూడా తనదైన శైలిలో అందరి వేంపల్లె మండలాల్లో అందుబాటులో ఉంటూ అందరికీ సఖ్యంగా పనిచేస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు। అంటే సతీష్ రెడ్డిని జీటు కొనాలి అంటే అందుగుట్టు రఘునాథ రెడ్డిని డెవలప్మెంట్ చేసుకోవాలి, అందుగుట్టు రఘునాథ రెడ్డి మీద నమ్మకాన్ని ఉంచారు బీటెక్ రవి అనేదే నా ఈ చిన్న సారాంశం।